నాకొక విషయంలో బాధ అనిపించి మీ అందరినీ పిలిచాను. డబ్బు తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టే వేశ్యల గురించి మీకొక మాట చెప్పాలనుకుంటున్నా. ఏ ఆడది కూడా నేను వేశ్య అవ్వాలని అనుకోదు. పరిస్థితుల వల్ల అలా మారతారు. ఉన్న ఒక్క తండ్రి చచ్చిపోయి కుటుంబ భారం నెత్తి మీద పడొచ్చు. ఇంటికి మగదిక్కు అనుకున్నవాడు తాగుబోతయ్యుండొచ్చు. మగాళ్ళు ఫెయిల్ అయిన ఇళ్లల్లోనే ఆడాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు? సొసైటీ ఫెయిల్ అయితే వచ్చినోళ్ళు. మగదిక్కు లేని ఆడది వేరే ఆప్షన్ లేక ఇలాంటి పనులు చేస్తుంది. రైడ్ లో దాన్ని పట్టుకునేది మగాడు, టీవీ న్యూస్ లో చూపించేది మగాడే, కోర్టులో శిక్ష వేసేది మగాడే. ఆడదాని ప్రతి కష్టానికి కారణం మగాడే. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మీడియా పీపుల్, అలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ లో ఉన్న ఆడదాని పేరు టీవీలో వెయ్యొద్దు. దాని పరువు తీయొద్దు. దేశం పట్ల, స్త్రీ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఆ పని చేయకండి. సార్ కమలాకర్ గారు, మీ వల్ల వేశ్యలుగా మారిన వీళ్ళందరికీ పరిష్కారం ఏంటండి? ఏం చేద్దాం? పరిష్కారం అంటే మీదకొస్తారు. ఏదో మేడం గారు మాట్లాడతానన్నారు, అందుకని వెళ్తున్నాను కదా. మేడం గారు, పరిష్కారం మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం చెప్పండి? ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం, సొమ్మిచ్చాం, వచ్చాం. ఇది కూడా లేడీస్ ని ఆదుకున్నట్టే కదండి. మాస్టారు, మీరు ఎంత మందిని ఆదుకున్నారో మాకు తెలుసండి. ఆదుకోవడం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఏం చూపిస్తారు? మీ అందరికీ ఒక సెక్సీ ప్రపోజల్ చెప్తాను. గురుగారు ఏదో సెక్స్ ప్రపోజల్ అంట. సెక్స్ ప్రపోజల్ అంట. సెక్స్ ప్రపోజల్ ఇడికి పెట్టింది కదా చూడు. మేడం గారు ఏదో చెప్తున్నారు కదా, ఒబిడియంట్ గా విందాం. అలాగే చెప్పండి మేడం, యూ కంటిన్యూ. చెప్పండి. మీరు ఎవరెవరు ఏ అమ్మాయితో గడిపారో వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకోండి. ఉద్యోగం ఇస్తారో, బిజినెస్ పెట్టిస్తారో, లేదా డబ్బులు ఇస్తారో నాకు తెలీదు. అన్ని సెటిల్మెంట్లు నాకు గంటలో తేలిపోవాలి. ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యొద్దండి. ఏంటి మేడం? ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే చెయ్యొద్దండి. హలో, ఎనీ అబ్జెక్షన్స్? అబ్జెక్షన్స్ ఎందుకుంటాయండి? విజువల్ గా ఇంత క్లారిటీ ఉన్నప్పుడు అబ్జెక్షన్స్ నా పొందా. ఎవడైనా అబ్జెక్షన్ అన్నాడంటే చంపేస్తానంతే. లేవండి, నో అబ్జెక్షన్స్ ఎట్ ఆల్. నో. వాట్సాప్ లో ఏ నంబర్ నుంచి మీకు వీడియో వచ్చిందో అదే నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే ఫోన్ చేయరా, ఫోన్ చేయి. ఆల్రెడీ మిస్డ్ కాల్ ఇచ్చా. ఇంకోసారి కుమ్మేసినా పర్లేదు, కుమ్మేంట్రా, కుమ్మేండి. చెయ్యిరా ఫోన్. హలో హలో, అర్జెంట్ గా డబ్బులు పంపించు. ఎంత? 2 కోట్లు. 2 కోట్ల? ఏంటి డబ్బే? నువ్వు లైన్ లో ఉండే. జ్యోతక్క, ఇదే లెక్క 2 కోట్లు అడుగుతా ఉందే. మాట్లాడుకోండి, కామ్ గా మాట్లాడుకోండి. అవేమన్నా బిస్కెట్లు ఇవ్వడానికి? నువ్వు ఆడలో చెప్పు. బంజారాస్ ఇల్లు కావాలా? జూబ్లీస్ లే వద్దు. బంగ్లాలేమి ఇవ్వరు ఇక్కడ. కావాలంటే అపార్ట్మెంట్ కొనిస్తాను, అది కూడా సింగిల్ బెడ్రూమ్. నన్ను పెళ్లి చేసుకో. ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారే. ఇదంతా కాదు కానీ నీకెంత కావాలో చెప్పు. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా? న్యూయార్క్, అబ్బా చికాగోనా? ఏం చదువుకున్నావు? 10th. ఈ బోర్డు 10th చదువుకి CEO పోస్ట్ రాదే. నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోస్ట్ ఇస్తా. 7. హలో అమ్మాయి, నీకు నెల రిసల్ట్ పెట్టించుకోలేనమ్మా. బీపీతో చచ్చిపోతున్నాను ఇక్కడ. టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు, ఆర్టీజీఎస్ చేసేస్తా. నీ అయ్యా, నేను కట్టుకున్న పిల్లమే అంత డిమాండ్ చేయదు. నువ్వెవరుతావే? ఎవరా? ఇవ్వకపోతే తెలుస్తుంది నేనెవరు. హలో, అది కాదు కానీ ఇంకో మాట చెప్పు. మాట్లాడుకోవడం లేవు. కూల్ గా సెటిల్ చేసుకోండి.
పరువు మాదే కాదు మీది కూడా పోద్ది. మీ పిల్లలు మీ వీడియోలు చూస్తే బాగోదు. మేడం, నా ఐటమ్ గర్ల్ టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట. టీవీ కాదు, టీవీ ఛానల్. మీరు పెట్టిన ఫిట్టింగ్ గా మాట్లాడండి. అమ్మో, నువ్వేమో ఉపాధి అంటున్నావు, ఇదేమో ఐపీఎల్ టీం అడుగుతుంది. ఇదేమో ప్రతి జంతానా శిల్ప శెట్టినా? వసే నాకేంత సీన్ ఉంటుంది, ఇద్దరికి ఎందుకు వస్తానే? వసాయి జ్యోతి లక్ష్మి, అమెరికా రావే చెప్తా. వాల్ స్ట్రీట్ సందులో చూసుకున్నాం. కమాన్. అన్నా, వీళ్ళ వీడియోలేవి బయటికి రావు, కంగారు పడద్దు. ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది. ఏది నాదా? నారాయణ్ పట్వారిది. వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను. ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుందన్నా. ఇప్పుడు కూడా నువ్వు రైడ్కి వెళ్ళలేదనుకో, తేడాలు వచ్చేస్తాయి. దా వెళ్దాం. ఎంతసేపు చూస్తావరా? ఏ ముక్క షా. రేయ్, ఈ కోడి కోమాలో ఉందన్నావు, ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అన్నా, నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే. నీకే కాదన్నా, ఆడపిల్లలంటే ఆ దేవుడికి కూడా చిన్న చూపే. అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు. అందరూ మగపిల్లలే కన్నారు. దేవుడికి ఆడపిల్లలు లేరా? ఏమో. నన్ను అడుగుతావేంటన్నా? దేవుణ్ణి అడుగు. అదిగో పైనున్నాడు, చూడు చూడు చూడు. మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా, ఆ దేవుణ్ణి కూడా క్షమించం. అలా లేపేశావేంటి? కంగారు పడకన్నా, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు. ఈ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మీడియా వాళ్ళు వస్తున్నారు. నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు. 2 బుల్లెట్లు కాల్చు. ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో, వాళ్ళని ఎలా చంపేశావో, నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకి చెప్పు. ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకిందాక చెప్పానే, అది అబద్ధం. టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది. ఓకేనా? బాగున్నావా లక్ష్మి? బాగున్నాను. నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా. నేను వేడు కలిసి ఇక్కడే హోటల్ ఓపెన్ చేస్తున్నావు. నీ పేరే పెడుతున్నావు. అయ్యో, ఏంటి పిల్లలు నీతోనే ఉంటున్నారా? అవునండి, మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే లక్ష్మి. ఒకసారి నా గదికి వెళ్ళరానా? వెళ్ళమ్మా. రా సత్య. నిన్ను పెళ్లి చేసుకుంటా, చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు గాని సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా రావా? చలో జాయింగే, ఉడ్లేంగే. ఎక్కడికి తీసుకెళ్తావు? తీసుకెళ్ళరా. మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. నీ వల్ల నాదే కాదు, చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇదే రూమ్ లో నువ్వు నాకు ఒక మాట చెప్పావు. ఐ లవ్ యూ.
అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కానీ నీ విలువ కానీ తెలియలేదు. కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలనుంది. ఐ లవ్ యూ సత్య. నీతో ఒక సెల్ఫీ దిగాలనుంది. మీకోసం నిలబడే మనిషితో ఓ సెల్ఫీ దిగండి.